ఏపీ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ సర్కార్. కొన్ని రోజుల పాటు చికెన్ తినడం తగ్గించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఒక్కో పౌల్ట్రీ ఫామ్లో రోజుకు 10,000కు పైగా కోళ్లు మృతి చెందినట్టు సమాచారం. పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో 1 కిలోమీటర్ రెడ్ జోన్గా, 10 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్గా ప్రకటించారు అధికారులు. ఈ ప్రాంతాల పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీసు అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మా టీం అంతా కూడా ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీం డాక్టర్స్ కానీ మిగతా ఏహెచ్ఏలు కానీ పారాస్టాఫ్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు 5 టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 ఫామ్స్లో మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కల్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రిన్సెస్లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎన్ఎస్టీసీ ఇచ్చి, అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం ఇచ్చి తర్వాత మెడ మెలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత గన్నీ బ్యాగ్స్ లో పూర్తి పెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏ అయితే ఉన్నాయో వాటి ప్రకారం కూడా 2 మీటర్ల లోతు, 2 మీటర్ల ఎడల్పు, 2 మీటర్లు ఎత్తు ఉన్నటువంటి వీటిని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని 10 కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విజిలెంట్గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ అన్ని బయటకు వెళ్ళకుండా అది కూడా చర్యలు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అనంతలక్ష్మి పౌల్ట్రీ ఫామ్ పక్కన 1 కిలోమీటర్ పరిధిలో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు చెప్పారండి. దానివల్ల ఇప్పుడు మా పౌల్ట్రీ కూడా డిస్మెటల్ చేయాలి, అదే క్లోజ్ చేయాలి, కప్పెట్టేసేయాలని అధికారులు వచ్చారండి. సరే మీ ఇష్టం. ఇంకా నాకైతే చాలా లాస్గా ఉందండి. ఇక్కడ కోడికొచ్చి 400 రూపాయలు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఖర్చు అవుతుంది. కాకపోతే ఇప్పుడు గుడ్డు స్టేజ్కి వచ్చేసరికి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇలా చేయాలంటున్నారు. ఇక్కడ అయితే వ్యాధి ఏమీ లేదు. కాకపోతే 1 కిలోమీటర్ పరిధిలో ఉండడం వల్ల ఖచ్చితంగా తీసేయాలంటున్నారండి అధికారులు.